రాష్ట్రంలో 3-4 రోజుల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తూర్పు ఈశాన్య జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో మంచు కురుస్తుందన్నారు. తూర్పు ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అన్నారు. ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు ఉంటాయన్నారు. అప్పుడప్పుడు చల్లని గాలులు, వేడి గాలులు వీస్తాయంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో కల్పన ఫేస్ టు ఫేస్. లోనే ఎండాకాలం వచ్చేసిందా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే బయట చూస్తున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ అయితే మనకు ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు చలి ఉంటే మరోవైపు దట్టంగా పొగమంచు, ఇక ఇంకోవైపు అయితే మాడు పగలేలా ఎండలు. మరి ఎందుకు ఇట్లాంటి భిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? అసలు వాతావరణంలో పరిస్థితుల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేము ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితుల గల కారణాలు ఏంటి మేము? ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా పొడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో రానున్న 4-5 రోజుల వరకు కూడా అట్లాగే చాలా చోట్ల కూడా ఈ మంచు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా కూడా ఈ పొగమంచు అనేది ఈ తూర్పు ఈశాన్య జిల్లాలు, వాయు జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పశ్చిమ జిల్లాల్లో అక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి అట్లాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా 30 డిగ్రీ సెల్సియస్ మధ్య నుండి 35 వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే కనిష్ట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఉదయం పూట 14 డిగ్రీ సెల్సియస్ నుంచి 15-16 వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా చూసుకుంటే కనుక పగటిపూట ఉష్ణోగ్రతల్లో ఈ గాలి అనేది మనకి ఈ 2-3 రోజుల్లోని ఇటువంటి ఈశాన్య గాలులు ఉంటాయి. తర్వాత క్రమేపగా కూడా అవి మరింత వార్మ్నెస్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 2-3 డేస్ తర్వాత ఈ పగటిపూట ఉష్ణోగ్రతలు 1 or 2 degrees రైజ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే మ్యామ్, అంటే ఎందుకు అంటే జనవరి ఇంకా ముగియ ముందుకే ఎండాకాలం లాగా మనకి ఇంత ఎండలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు మనకు 30 డిగ్రీల వరకు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి? వాతావరణ పరిస్థితులు ఈ జనవరి నెల ఎప్పుడు కూడా మనకి ఫిబ్రవరి 1st వీక్, జనవరి లాస్ట్ వీక్లోని తెలంగాణ ఆ ప్రదేశాల్లో, సమీప జిల్లాల్లోని, సమీప రాష్ట్రాల్లోని స్లైట్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటుంది. కూడా మనం సౌత్ ఇండియాలో ఉన్నాం, సౌత్ పెనిన్సులార్ ఇండియాలో. నార్త్ అనేది కూల్నెస్ ఉంటుంది, బట్ సౌత్ ఇండియాలో ఈస్టర్లీస్ అనేవి లైట్గా ప్రవేశించడం, చేంజ్ ఆఫ్ విండ్ మూమెంట్ అనేది కనిపిస్తుంటుంది. అంటే దెర్ ఇస్ అ ట్రాన్సిషన్ ఆఫ్ దిస్ విండ్ మూమెంట్ డైరెక్షన్ అది. సో దానివల్ల ఒక్కొక్కప్పుడు 1st వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో కానీ, లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో కానీ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత కూలింగ్నెస్ అనేది కనిపిస్తుంది, మళ్ళీ టెంపరేచర్స్ డౌన్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ సడన్గా 2nd, 3rd వీక్లో మళ్ళీ రైజ్ అవుతాయి ఫిబ్రవరిలో. అప్పుడు ఇవి మనకు క్రమేపగా కూడా మార్చ్ 1st వీక్కి ఒక స్టాండర్డైజ్ అయ్యి ఈ విండ్స్, అప్పుడు మనకి టెంపరేచర్స్ అవి క్రమేపగా కూడా గ్రాడ్యువల్గా ఇంకా రైజ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకి ఈ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే మ్యామ్, అంటే ప్రజెంట్ మనకు ఇప్పుడే ఇట్లాంటి ఎండలు కనిపిస్తూ ఉంటే వచ్చే సమ్మర్లో మనకి ఇంకెట్లా ఉండనున్నాయి మ్యామ్? వచ్చే సమ్మర్లో మనకి యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మనకి ఫిబ్రవరి 1st రిలీజ్ చేస్తారు ఒకటి. ప్రస్తుతం వింటర్లోనే ఉన్నాము. సో ప్రస్తుతానికి మాత్రం ఫిబ్రవరిలో స్లైట్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఇన్ ద మ్యాక్సిమం టెంపరేచర్స్ కనపడతాయి. మినిమం టెంపరేచర్స్ మాత్రం 15 to 16-17 degrees వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకైతే దాదాపు 30 నుంచి 35 డిగ్రీల వరకు అయితే మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. దాదాపు ఎండ తీవ్రతనైతే కూడా మనకు కొనసాగుతూ ఉంది. ఓవైపు ఉదయ పూటల్లో కాస్త చలి వాతావరణం ఉంటుంది, మరోవైపు దట్టంగా మనకు పొగమంచు కూడా కనిపిస్తూ ఉంది అక్కడక్కడ, దాంతోపాటు ఎండ వాతావరణం. సో ఇట్లాంటి వాతావరణమే మనకు ఫిబ్రవరి 15 వరకు కూడా వాతావరణం కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కూడా కాస్త మనకు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.